लाल जी इतना बड़ा केक क्यों लेके आए? इतना एहसान क्यों कर? लाला जी अरे హ్యాపీ బర్త్డే టు గ్రేట్ కరీం లాలా. ఏ గోపాలరావు వద్దు, ఆంగ్లం వద్దు. నాకు తెలుగు అన్నా, తెలుగు గడ్డన్నా, తెలుగు వారన్నా, ఈ నిశ్శబ్ద తుపాకీ అన్నా మక్కువ ఎక్కువ. తెలుగులో చెప్పండి. జన్మదిన శుభాకాంక్షలు. చిన్నప్పుడు చిన్న దొంగతనం చేసి ముంబై నుంచి కర్నూలు పారిపోయాను. అక్కడే బాంబు చుట్టడం, తుపాకీ పేల్చడం, తెలుగు మాట్లాడటం, తెలుగు వారిలా బట్టలేసుకోవడం నేర్చుకున్నా. అక్కడ అవునమాలు దిద్ది ఈ ముంబై అండర్ వరల్డ్ కి రాజనయాను. తెలుగు వాళ్ళ రుణం తీర్చుకోలేనిది. అందుకే కదా తెలుగు పూలు తెలుగు దారంతో కట్టిన తెలుగు దండ తెచ్చాం. లాలా వీళ్ళు అందరూ చోడవరం ప్రాజెక్టు తాలూకా సబ్ కాంట్రాక్టర్స్ హై. ఆ చోడవరం ప్రాజెక్ట్ మీకే వస్తుంది, భయపడకండి. ఎక్కడ సార్ ప్రతిసారి ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్ వాళ్ళు అడ్డం వస్తున్నారు? లేదు లేదు లాలా, నేను ఇసుక లారీతో చాలా సిన్సియర్ గా ట్రై చేసి ఇంగ్లీష్ వస్తుంది ప్రయత్నం చేశాను. చెప్పరా? ప్రయత్నం మాత్రమే చేశాడు, వర్కౌట్ అవ్వలేదు. మీకు మాట ఇస్తున్నాను, అవసరమైతే నేనే తెలుగు గడ్డ మీద కూర్చి మీకు కాంట్రాక్ట్ ఇప్పిస్తా. లాలాజీ కేక్ కట్ చేస్తాం రండి. ఇదేంట్రా రాజుగాళ్ళగా ఉన్నాడు? వాలుగడేమో. ఇద్దరు ఒకటే కదరా. కారే సాలే తు కా. లాలా ఈ బద్మాష్ గాడు ఆ బడాబాయ్ మనిషి నిన్ను సంపాలని ఈ ప్లాన్ వేసిండు. తీసుకుపండి. మొన్న ఎవరైనా పుట్టిన రోజు నాడు బలిదానం ఇస్తారు. నువ్వు నాకు ప్రాణదానం చేశావు. నా మొన్న వయసులో చిన్నవాడైనా చాలా తెలివైన వాడు. ఎన్నో సమస్యలు తెలివిగా పరిష్కరిస్తాడు. మొన్నా లాలా లాలా మొన్న మొన్న అంటూ తెగ ముద్దులు కూడా పెట్టేసుకుంటున్నాడు. అసలు ఎవడు రైడు? హలో, ఆ మున్న కరీంలాలాకి రైట్ హ్యాండ్, నేను ఆ మున్నకి లెఫ్ట్ హ్యాండ్. అయితే నీకు షేక్ హ్యాండ్. నైస్ టు మీట్ యు. ఏ కోనే? వీడు నేను హ్యాండ్ టు హ్యాండ్. వీళ్ళ ప్లాన్ల కోసం నన్ను హింస పెడుతున్నారు. ఇంకెంతసేపు పిసుకాలండి? ఆ మున్న ముంబైలో 2 గంటల సేపు పిసుకించుకుంటాడు. ఇది హైదరాబాద్ సార్. అయితే 3 గంటలు పిసుకు. అక్కడ అయిన తర్వాత నన్ను వచ్చి పిసుకు. నా వల్ల కాదండి. ఇంకా మాట్లాడకరా. అది అయిన తర్వాత పక్కింటి వాళ్ళు కూడా వెళ్ళమంటాడు. ఆ, ఇప్పుడు అసలు మన ప్లాన్ ఏంటంటే త్రిషా రాజ్ సెటప్ అయిపోయారు. ఉషకి లేని బాలుని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇతను ఈ పిల్లి కళ్ళు పెట్టుకుని బాలు ప్లేస్ లో ఉషని పిచ్చ పిచ్చగా లవ్వాడి లైన్ లో పెట్టి రాజుగాడి అంతు చూస్తాడు. అంటే రాజుకు త్రిషని, మున్నాకు ఉషను సెట్ చేసి సొంత కొడుకుల మీద మమ్మల్ని దూరం చేస్తావా? నువ్వు నీచమైన డాడీ. అవును నీచుడే, అయినా తండ్రి నీచుడు అని తిట్టకూడదు. తిట్టడం పెట్టి కొట్టి ముక్కలు. శివ శివ. అరే వా కృష్ణ కృష్ణ. ఖతర్నాక్ హే రే. హట్ खूबसूरत लड़की. కృష్ణ ఎవర్ బే ఈ పోరి? పూరి కాదు, పానీ పూరి కాదు, నా చెక్కోరి. నీకు ఆంటీ. రామ రామ. आंटी आंटी तेरी कुश्ती में मैंने पूछ ली. साइड साइड हटो हटो, बाजू बाजू. ఆంటీ హైదరాబాద్ బిర్యానీ తిని మస్తు రోజైంది, చేసి పెడతావా? గోవింద గోవింద. గోవిందా అటు బాంబేలుండు. కృష్ణ కృష్ణ. సూపర్ స్టారా? మీకేమైనా మతిపోయిందా? ఏ హాయిగా ఉషా త్రిషలతో ఆడి పాడాల్సిన వాళ్ళం. మీ బోడీ ప్లాన్ల వల్ల వాళ్ళు ఆడబోతున్నారు, పాడబోతున్నారు. మేము ఇలా చూడబోతున్నాం. కేల్ కతం దుకాన్. ఒరే నేను నీలాంటోడు ఒకడు ఉన్నాడని కథ చెప్పడం ఏంటి? అచ్చం అలాంటోడే నిజంగా దిగిపోవడం ఏంట్రా? అంటే నేను పూర్వజంలో రామారావు గారు నటించిన వీరబ్రహ్మేంద్ర స్వామిని. నోర్మయ్, ఆ గోపాలరావు గారు వేసిన సెటైర్ గుర్తుందా? మనం వల్లిన కథకి వాడు క్యారెక్టర్ ని తెచ్చేశాడు. అంటే వాడు మన వేలితో మన కన్నే పొడవాలనుకుంటున్నాడు. మనం వాడి వేలితో వాడి కన్నే పొడుచుకునేలా చెయ్యాలి. ఖేల్ కతం దుకాన్ బంద్. మున్న బాలు గెటప్ ఎరగొట్టేశా. 50,000. రేయ్, అవతల కోట్లు వస్తుంటే ముష్టి 50,000 కక్కుతు పడతాడరా. మొన్న నువ్వు అర్జెంట్ గా రాజు గెటప్ లోకి మారిపో, పని మొదలెడదాం.
ఖేల్ ఖతం దుకాన్ బంద్. అర్రే ఇప్పుడు నువ్వు అనాల్సింది ధనాధన్ ఫటాఫట్. ఇది రాజ్ వేషం. రాజు వేషమా? ఏలో బిల్ ఆ, ఎక్స్ట్రా క్యాటర్ ఎక్స్ట్రా బిల్ బే. ఏయ్ నోడిబే మున్నా, నువ్వు ఈ గెటప్ లో వర్క్ స్పాట్ లో ఉన్న త్రిషని గండిపేటలో ఉన్న వాళ్ళ గెస్ట్ హౌస్ కి ఎలాగైనా తీసుకురా. గండిపేట. ఇదిగో బిల్లు. అక్కడ త్రిష కళ్ళ ముందే నిన్ను అంటే రాజుని చంపుతామని బెదిరిస్తే ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతుందిలేవయ్యా. చంపుతామని బెదిరిస్తారా? ఇంకో బిల్లు. బావా ఇవిగో నీ బిల్లులు. ఆడికన్నీ ఎట్ ఏ టైం చెప్పు, లేకపోతే బెడ్కి బిల్లు, ఫుడ్కి బిల్లు, దీనికి బిల్లు వేస్తాడు. ఆ బిల్లు గట్లకి నీకు చిల్లు పడద్ది. మరి కోట్లు రావాలంటే ఊరికే రావురా. ఆ కోట్లు వచ్చేలకి ఈ కోటి కూడా ఉండదు. రాజ్ రాజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ రాజ్. నేను ఎండిగా చేసిన ఫస్ట్ వెంచర్ ఇస్ అ బిగ్ సక్సెస్. ద క్రెడిట్ గోస్ టు యూ. థ్యాంక్స్ రాజ్. థ్యాంక్స్ తర్వాత ముందు కారెక్కు. ఎందుకు? ఎక్కువ చెప్తా, ముందు కారెక్కు. కమాన్ ఫాస్ట్. ఎక్కడికి రాజ్ ఇంత అర్జెంటుగా? గెస్ట్ హౌస్ కి. ఎందుకు? ఆ సక్సేనా వాళ్ళు నిన్నేదో చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. అవసరమైతే నన్ను చంపాలని అనుకుంటున్నారట. వాడి మొహం. రాజ్! రాజ్! వదలండి, నన్ను వదలండి, వదలండి, వదలండి రా. కోసుకుంటుందిరా. తిప్పెట్టు తిప్పెట్టు తిప్పెట్టు. వదలండి త్రిషా. థ్యాంక్స్ ఫర్ డ్రాపింగ్ మీ. బాయ్. బాయ్. మున్నా గారింట్రా మనం చెప్పిన పని వదిలేసి ఉషాతో తిరుగుతున్నాడు. ఆడు మున్నా కాదురా రాజ్. ఉషాతో తిరుగుతున్నంటే మున్నానే కదా. కాదే వాడు రాజ్. మున్నా రాజ్. మున్నా రాజ్. మున్నా. మున్నానా? నీకు డాడీ చెప్పిన పని ఏంటి? నువ్వు ఉషాతో చక్కర్లేంటయా? ఈయన మున్నా కాదే రాజ్. ఉషాతో ఉంటే మున్నానే కదా. ఒరే మున్నా చాలా ఫాస్ట్ కదా. ఈ పాటికి మనల్ని పిడేలు పిడేలు మన పీకేవాడు కదా. అవును. రాజ్. మున్నా 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 మున్నా. మన ప్లాన్ ఏంటి? త్రిషాను కిడ్నాప్ చేసి ఫామ్ హౌస్ లో పెట్టి సంతకాలు పెట్టించుకోవాలని కదా. ఇంకా వెళ్ళవేంటి మున్నా? వెళ్తా వెళ్తా, వాళ్ళ పని పడతా. త్రిషాజీ నువ్వు చదువుకున్న దానివి హే. బ్లాక్ పేపర్ మీద సైన్ పెట్టవని మ్యాటర్ రాయించి తెచ్చాను హే. దాదా సైన్ పెట్టి. దేనికి? ఏంటివి? నంబర్ 1, ఆ రాజుగాడి సహాయంతో కొట్టేసిన టెండర్ విత్డ్రా చేసుకుంటున్నట్టుగా సంతకం పెట్టాలి జీ. పాయింట్ నంబర్ 2, ఆ చోడవరం కాంట్రాక్ట్ అప్లై చేయకుండా ఉండడానికి జీ. సంతకం పెట్టలేదనుకో నిన్నేం చెయ్యం, ఆ రాజుగాడిని చంపేస్తాం. త్రిషా వాళ్ళ మాటలు నేను పట్టించుకోవద్దు, సంతకం పెట్టొద్దు. నా ప్రాణం పోయినా పర్వాలేదు త్రిషా. నీకన్నా నీ కంపెనీ కన్నా నా ప్రాణాలు ఇంపార్టెంట్ కాదు. వద్దు త్రిషా. త్రిషా వద్దు. రాజుని ఏం చేయొద్దు. నేను సంతకం పెడతాను. ఇదిగో పెన్ను, సంతకం చెయ్యి. రేయ్, నీ ప్లాన్ ఫెయిల్ అయిందని షాక్ అయ్యావా? ఇప్పుడు ఇంకో షాక్ ఇస్తా చూడు. ఇక్కడ త్రిష నిన్ను రాజన్ నమ్మాలంటే నువ్విప్పుడు నీ మనుషుల్నే చచ్చినట్టు కొట్టాలి. ఏయ్ మీ అందరూ అక్కడికి వెళ్ళండి హే. కొట్టు భయ్యా, కొట్టు, ఇలా కొట్టు. బద్మాష్, వాడెలా వచ్చాడ్రా? తెలీదు హే. నీ అబ్బా. రాజ్ వాడితో మాట్లాడి కొట్టు. ఎందుకంత గట్టిగా కొడతాయరా? నీ మొహం ఇది శాంపుల్ బే. గట్టిగా కొడితే పైకి పోతావు. నేను రాజే కాదనే త్రిషాకి డౌట్ వస్తే మన ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది. కాస్త కోఆపరేట్ చేయరా. అలాగా? ఆ. అయితే శాంపుల్ బాగా గట్టిగా కొట్టు. ఆ. మీరేంటి సార్ సక్సేనా గారిని కొడుతున్నారు? నిన్ను కూడా కొట్టక తప్పదురా. వావ్ గుడ్ షాట్. థ్యాంక్ యూ. కమ్.
సారీ రా త్రిషాజీ రే 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 तुम करता है नू मारता है तुम करता है दोनों मिलके नन्नु वाइस्ता है रा ए बाबू रे बाबू भागो 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 హే గుడ్ షో టైం వచ్చే బాలు మీకు డ్రింక్ తీసుకొస్తాను ఓకే రే రాజ్ కోక్ ఆర్ ఫ్యాంటా కుక్ రేయ్ ఈసారి నీకు ముంబై మున్న దెబ్బేంటో చూపిస్తా ఇప్పుడేగా ఆంధ్ర ఆవకాయ దెబ్బ తిన్నాం ఇంకోసారి ఇలాంటి చిల్లర ట్రిక్కులేస్తే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపిస్తా చూద్దామా చూద్దాం ఇక లాభం లేదు మ్యాటర్ చేయి దాటక ముందే త్రిషకు చెప్పేయాలి ఏంటి రాజ్ సడన్ గా గుడికి తీసుకొచ్చావు కొన్ని నిజాలు దేవుడి ముందు చెప్తే మంచిదని మన పెళ్లి ముహూర్తం పెట్టించావా అదేం కాదు నా వల్ల ఓ పొరపాటు జరిగింది చెప్తాను రా మిస్టర్ రాజ్ సక్సేనా గారు మీకు ఇది ఇవ్వమన్నారు ఏ ఎవరు నువ్వు హలో హే మిస్ అరే ఎటు పోయింది రాజ్ త్రిషని కిడ్నాప్ చేయడంలో మనం ఫెయిల్ అయినా నెక్స్ట్ మరో మంచి ప్లాన్తో మాకు కోఆపరేట్ చేస్తావని ఆశిస్తున్నాను ఇది అడ్వాన్స్ మాత్రమే సక్సేనా త్రిష త్రిష ఇదంతా మోసం నాకేం తెలియదు రాజ్ నాకు తెలుసు ఇది ఆ సక్సేనా చీప్ ట్రిక్ అయి ఉంటుంది అంటే నన్ను అనుమానించలేదా నిన్ను అనుమానించడమా నో ఛాన్స్ మరి ఆయన్ని అనుమానించావు అతను రాజ్ హీస్ అ చీట్ హీస్ అ ఫ్రాడ్ ఆయన మా నాన్న ఆవిడ మా అమ్మ ఈ అమ్మాయి మా కాలనీలో అమ్మాయి మేం క్రియేట్ చేసిన అమ్మాయి మేం చెప్తేనే ఇలా చేసింది మన మధ్య ప్రేమ ఉంది కాబట్టి నువ్వు నన్ను అనుమానించలేదు కానీ ఆ గోపాలరావు సక్సేనా ఆడిన నాటకాన్ని నమ్మి మా నాన్నను అనుమానించావు నేను వచ్చింది సంజాయిషి ఇచ్చుకోవడానికి కాదు జరగబోయే ప్రమాదం గురించి హెచ్చరించడానికి నిజానికి రాజుని మీ కంపెనీలో చేరమని చెప్పింది నేనే మా వారు తన ఉద్యోగం పోయిందానికన్నా మీ కంపెనీ ఏమైపోతుందో అని ఎక్కువ బాధపడేవారు అందుకే మీకు మేలు చేయడానికి వచ్చిన రాజు మా అబ్బాయిని తెలియనిలేదు నేను బాలులో ఆడిన నాటకం గురించి నీకెన్నోసార్లు చెప్పాలనుకున్నాను కానీ ఉష పరిస్థితి చూసి చెప్పలేకపోయాను అసలు దీని అంతటికీ కారణం నేనే ఇందులో రాజు తప్పేం లేదు నేను చెప్పేవాడికి సాక్ష్యాలు లేకపోవచ్చు కానీ ఆ దేవుడి సాక్షిగా నేను చెప్పేది మాత్రం నిజం కోర్స్ ఇప్పటికీ నువ్వు నమ్మకపోవచ్చు ఒక్కసారి తొందరపడి తప్పు చేశాను నన్ను క్షమించండి మళ్ళీ ఈ తప్పు చేయను నేను నమ్ముతున్నాను సంతోషమ్మా కానీ ఆ దుర్మార్గుల బారి నుండి మన కంపెనీ పరువుని కాపాడాల్సిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది అమ్మయ్యా నువ్వు కనుక నమ్మితే దేవుడు కొబ్బరికాయ కొట్టి ఫుల్గా నేనే తినేస్తానని మొక్కుకున్నాను రాజ్ ఇట్స్ వెరీ డెలికేట్ మ్యాటర్ ఉషకి ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు షీఈ్ వెరీ సెన్సిటివ్ బాలు అనేవాడు లేడంటే ఉష నమ్ముతుందా ఉషకి జరిగిందంతా నేను చెప్తాను ట్రస్ట్ మీ ఐ విల్ హ్యాండిల్ హర్ ఓకే దేఖో మున్నా త్రిష అండ్ ఉషా ఇద్దరూ సెపరేట్ గా ఆస్తుల్ని పంచుకుంటేనే మనం అనుకున్న పని జరుగుతుంది
మొన్న ఆ పని జరగాలంటే ఆసుపత్రిలో మాధవరావు ఉన్న రూమ్ లోకి నువ్వు రాజ్ గెటప్ లో మాత్రమే వెళ్ళగలవు. కరెక్ట్ బోల్తా హై. దేఖో మున్నా, నువ్వు రాజు గెటప్ తో చోటుతో అక్కడికి వెళ్ళు, నేను డైరెక్ట్ గా అక్కడికి వస్తా హై. Oh my God! You cheat! Hey! Usha! Help! Raj! Trisha! రేయ్, హట్ జాओ, హట్ జాओ. రే మున్నా, రే రే మున్నా. రే చోటు, ఎక్కడున్నావు బే? మున్నా, మున్నా. సావిత్రమ్మ, మీ అమ్మాయి పడిపోయాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏ రాజు మీద అయితే నువ్వు పగబట్టావో ఆ రాజు వాళ్ళు ఇల్లారు అది. రే, నీకు తగిలిన ఈ చిన్న దెబ్బ చూసి వాళ్ళెంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారా. బిడ్డను రక్షించుకోవాలని వాడు పడిన తప్పని చూసి నా దిల్ కరిగిపోయిందిరా. వాళ్ళ తల్లిదండ్రులు కదరా, దేవతలు. రేమున్నా, ఒక్కటి మాత్రం నిజంరా. ఎంతకాలం దందాలు వసూళ్ళు మోసాలు చేశాం. ఫుల్గా పైసలుంటే అదే లైఫ్ అనుకున్నాం. కానీ తల్లి తండ్రి లేని జీవితం వేస్ట్ రా. సావిత్రి, సావిత్రి ఆ ఇట్రా. వస్తున్నానండి. ఇవాళ మన అబ్బాయి రాజా పుట్టినరోజే. అబ్బా, పుట్టినరోజు అంటే చాలు ఇక గారెలు పాయసమేనా? నీకు ఇష్టం లేకపోతే తినొద్దు, వాడికి ఇష్టం అని చేశాను. ఈ చైన్ ఎలా ఉందో చెప్పు. బంగారాలా ఉంది. బంగారం బంగారం లాగపోతే నీ మొహంలో ఉంటుందా? వాడికి ఎలా ఉంటుందో చెప్పు. చాలా బాగుంటుందండి. ఇది తెలుసులేండి, ఫ్రెండ్షిప్ బ్యాండ్. ప్రతి పుట్టినరోజుకి మీకు వాడు, వాడికి మీరు కడుతూనే ఉన్నారుగా. అబ్బా, నీ చిన్ని బుర్రలో ఎన్ని విషయాలు దాచే. ఎందుకండి ఇది మీకోసం కాదు. అది సరే గాని వాళ్ళు లేచాడేమో చూద్దాం పదా. నమస్తే సార్. ఇంకా లేవలేదా వాడు? రాజా, బాబు రాజా. రాజా, హ్యాపీ Happy బర్త్డే. birthday. ఒరే ఫ్రెండు, నువ్వు కొడుకువి నేను తండ్రిని అయినా మరిద్దరం తండ్రి కొడుకులం కావురా, బెస్ట్ ఫ్రెండ్స్వి. మీ నాన్న ఇచ్చిన డబ్బులు పోగు చేసి నీకోసం కొన్నాను. నచ్చిందా చూడు. బాబు, నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు చల్లగా బ్రతకాలి రాజా.
నీకు స్వార్థమే. నా ఆయుష్ కూడా పూసుకుని 200 ఏళ్ళు హాయిగా బతికాను. రే చోటు, మనిషికి దేవుడు అవసరం ఉందో లేదో గాని అమ్మా నాన్నల అవసరం మాత్రం ఉందిరా. అసలు ఏం జరిగిందిరా? నిన్న జరిగిన దానికి మదర్ దగ్గర త్రిష వాళ్ళు షాక్ లో ఉన్నారు. అందుకే రాత్రి అంతా హాస్పిటల్లో ఉన్నాను. ఇప్పుడు ఎలా ఉందిరా? పర్లేదు, బానే ఉంది. నువ్వు వెళ్ళి హాస్పిటల్లో ఉండు, నేను ఫ్రెష్ వచ్చేస్తావు. అలాగే. ఏయ్ rascal, నా ఇంటికి వచ్చి నా కొడుకునే. నాన్న, నేను రాజాని. వీడు బాంబే నుంచి వచ్చిన కేడిగాడు. అవునండి, భయ్యా చెప్పింది నిజం. భయ్యానా? ఎవరురా నీకు భయ్యా? ఆ? రాజా, వాడిని తిరిగి కొట్టలేక కాదు. మీ అమ్మ నాన్న చూపించిన ప్రేమతో వాడు మారాడు, మనిషి అయ్యాడు. మళ్ళీ వాడిని రెచ్చగొట్టి మృగంగా మార్చద్దు. వీడు మారడమా? మారాను. అమ్మ నా మెడలో వేసిన ఈ చైను, నాన్న కట్టిన ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్, వీళ్ళు చూపిస్తున్న ప్రేమ నన్ను పూర్తిగా మార్చేశాయి. ఎన్నేళ్ళు తల్లిదండ్రులు లేక బొంబాయిలో మాఫియా గుండాల మధ్య తిరిగి నాకు బ్రతుకంటే ఏంటో చూపించారు. జరిగిందేంటో చెప్తాను. నన్ను అసలు పిలిపించింది నీ అడ్డు తొలగించి త్రిషా వాళ్ళ కంపెనీని నాశనం చేయడానికి. ఇది నిజం. ఆ గోపాలరావు వాళ్ళు మీ కుటుంబానికి కూడా అన్యాయం చేశారు కాబట్టి తను నాతో చేతులు కలిపితే వాళ్ళ ఆట కట్టించి మీ కుటుంబం రుణం తీర్చుకుంటాను. ఇంకా నా మీద నమ్మకం కుదరకపోతే ఇదిగో కాల్చు, నన్ను కాల్చు, కాల్చేయి. నువ్వు కాల్చలేవురా, ఎందుకంటే అతని మాటల్లో నిజాయితీ ఉంది. మనం కోరుకుంటున్నది కూడా త్రిషా వాళ్ళ కంపెనీ నిలబెట్టడమే కాబట్టి మీ ఇద్దరు ఒకటైతే మనం అనుకున్న సాధించవచ్చు. ఈ దెబ్బతో ఆ గోపాలరావు అండ్ కంపెనీ ధనార్దన్ ఫటాఫట్, ఖేల్ ఖతం, దుకాన్ బంద్. సక్సేనా, నా నిశ్శబ్ద తుపాకీకి పని పెట్టొద్దు. అది కాదు లాలా. రెండోసారి కూడా మాధవ్ రావని ధ్యానంలోకి పంపలేకపోయారు. ఇది చిన్న ప్రాజెక్ట్ అనుకుంటున్నావా? 2000 కోట్ల ప్రాజెక్ట్. నేను రేపే హైదరాబాద్ వస్తున్నాను. రండమ్మా, ఇవాళ మనకి పండగ రోజు. మన మధ్య ఉన్న అపోహలన్నీ తొలగిపోయాయి. అవును అంకల్. ఇక నుంచి మనకంతా శుభమే. అదిగో అక్కడ ఆ ఇద్దరు మీ ఇద్దరి కోసం చెరో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వెళ్ళండి. ఏమే, ఎలాగా స్వీట్ చేస్తున్నావు గనక ఆ చేతితోటే వేడి పకోడీలు కూడా చేయి. రుచిగా రుచిగా ఉండాలంటే మీరే వండాలి. నేనా? తుమ్ రుచిగా బనాయిగా హమ్ శుచిగా ఖాయిగా. కాయగా మోహన్ చూడు. ఉషా, నా గతం తెలుసు కూడా నన్ను క్షమించి మీలో ఒకటిగా చేర్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇది నా పుట్టినరోజు. చెడు నుంచి మంచిగా మారాం. అంతకన్నా నాకు కావాల్సిందేముంది? వద్దురా. ఏరా ఏమైంది? ఏమి లేదురా, అందరం ఉన్నాం. ఈ టైంలో బాలు కూడా ఉంటే ఇంకెంత బాగుండేదో. ఎంతకాలం అందరు నీ గురించి చెప్తుంటే నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. ఏమని? నువ్వు పెద్ద ఎదవని. ఎంతైనా మన ఇద్దరం పెదరసం కదా. నీది తిను, నాది తింటాను. అలాగే. వచ్చేసా. ఎందుకు వచ్చావు? రాజుని గ్రీట్ చేయడానికి వచ్చా. మీరు మీ ఇంటికి భోజనానికి పిలవపోయినా వచ్చేసా. ఫ్లవర్ బొకే తీసుకొని. తెరుగు కోన్ బులాయరే. ఏంటి సార్ ఇటు మాట్లాడేది? ఎవడరా మనడా అంటున్నాడా? ఏంటమ్మా? అమ్మ కొట్టింది. మీ అమ్మ కొడితే ఏడుస్తున్నావా? మీ అమ్మ కొడితే నేను ఎప్పుడన్నా ఏడ్చాను రా? తిరగబడాలరా? ఓ,
మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అంకిల్. గాడ్ బ్లెస్ యూ. చూసారా సార్, కాలనీలో ఒక్కడు వచ్చాడండి, మీరు పిలవపోయినా సరే నేను వచ్చి మిమ్మల్ని అందరినీ ఎంత ఆనందపరిచానో కదా. ఆ? ఏంటి రాస్, ఇప్పుడేగా మీ చేతిలో బొకే పెట్టాను, ఏమైంది? ఓకేనా? నాకెప్పుడు ఇచ్చావు? నాకెప్పుడు ఇచ్చానంటావేంటయ్యా? 100 రూపాయల బొకే నీ చేతికి ఇస్తే. సారీ, రాంగ్ నంబర్. రాంగ్ నంబరా? रॉन्ग पर्सन రాంగ్ పర్సన్ అంటాడే. अरे सुपर के बच्चे, वो पहले आया जनक जनक रे, दूसरा बार आया पायल बजे रे, उधर देखो रे. కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. మోర్చిపోయాడా? పోయాడా? అయ్యో, వంట చేయకుండానే పోయాడే. నాయుడమ్మా, ఒకసారి నోడు చూడు, నువ్వు కూడా పోతావు. ఆంటీ, ఇదేమిటి? ఇద్దరు ఒక్కలా ఉన్నారు. ఇద్దరు ఒక్కలా లేరు, ఒకేలా ఇద్దరు ఉన్నారు. మీరేం కంగారు పడకండి, మీ ఆయన లాంటి కూడా ఎక్కడ ఉండే ఉంటాడా? అయితే ఈయన పోయినా పర్వాలేదు, ఆయన చేసుకో. ఆయనమ్మా జా గలే లజ్జా, ఏంటంటాడు? వెళ్ళి తగులుకోమంటున్నాడా? ఎరా. ఏంటి? నీకు బర్త్డే గిఫ్ట్ ఇద్దామని. ఇచ్చే. ఏంటది? సరిగ్గా ఇవ్వు. నువ్వు సరిగ్గా ప్రేమిస్తే సరిగ్గా ఇస్తా. అంటే మిగతా పనులని మానేసి ఆ? నా చుట్టే త్రిష త్రిష అని తిరగాలి.